అందరికీ వందనాలు. పరలోకంలోని మనందరికీ కూడా ఈవులు అనుగ్రహింపబడతాయి. ఆ ఈవులు ఏమిటన్నది మనకి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. జీవవృక్ష ఫలాలు, మరుగై ఉన్న మన్నా, ఆయన సింహాసనం ప్రక్కన కూర్చునే భాగ్యం, మన పేరు రాతి మీద రాయబడడం, ఇలాగా ఈవులు అనుగ్రహింపబడతాయి. ఎటువంటి దుఃఖము, భయము, ఆందోళన లేకుండా యుగ యుగాలు, తరతరాలు నిత్యము జీవిస్తూనే ఉంటామని మనందరికీ తెలుసున్న విషయం. ఇదంతా కూడా దేవుణ్ణి నమ్ముకుని పరిశుద్ధులైన మనందరి కోసం చెప్పబడుతుంది. పాతాళంలో ఏముంటుంది? ఇందు నిమిత్తమే యోబు గ్రంథము 28వ అధ్యాయం 22వ వచనం, మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటమని నాశనమును మరణము అనును. చదవని వాక్యంలోని పాతాళానికి చేరుకున్న వాళ్ళు ఒక వార్త వింటున్నారు. ఆ వార్త ఎవరు ఆలకిస్తున్నారంటే నాశనమును మరణము ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. ఈ నాశనము మరణమైన వాళ్ళు ఏ వార్త ఆలకిస్తున్నారు అంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం 5-6 వచనాలు, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగం అగ్నిమయమైనట్లుండును, దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. చదవని వాక్యంలోని పాతాళంలో సువర్ణం ఉన్నది అంటే బంగారం ఉన్నది, వెండి ఉంది, రాగి ఉంది, రత్నాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ భూలోకం మీద ఎలాగైతే బంగారం, వెండి, రాగి, ఇత్తడి లోహాలు ఎలాగైతే ఉన్నాయో పాతాళంలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ కూడా రాజ్యము చేయబడుతుంది, అక్కడ కూడా పరిపాలన చేయబడుతుంది. పరిపాలించిన వాళ్ళు ఉంటారు, పరిపాలింపబడిన వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ కూడా జలపాతాలు ఉంటాయి. అయితే ఆ పాతాళం ఏ విధంగా ఉందని చెప్పబడుతుంది? అగ్నిమయమై ఉన్నట్టు కనబడుతుంది అంటున్నారు. అంటే ఆ పాతాళం ఏ విధంగా ఉంది? అగ్నితో ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే అగ్ని ఆరదో, పురుగు చావదో, ఆ విధంగా ఆ పాతాళం ఉంటుంది. అక్కడ కూడా నిరంతరం పరిపాలన జరుగుతుంది. ఈ యోబు గ్రంథం 28వ అధ్యాయం అంతా కూడా పాతాళంలో ఎటువంటి స్థితి ఉంటుంది, అక్కడ ఏ వస్తువులు ఉంటాయి, అక్కడ ఎటువంటి లోహాలు ఉంటాయి, మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, అక్కడ చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా, అగ్నిమయం ఉంటుందా, ఇవన్నీ కూడా వివరంగా చాలా స్పష్టంగా యోబు గ్రంథం 28వ అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుంది. అంటే మనం జీవిస్తున్నప్పుడు భూలోకంలో ఎలాగైతే మనం పరిపాలింపబడుతున్నామో, పరలోకానికి చేరిన తర్వాత కూడా మనం 7 తరగతులకు ఎలా విభాగింపబడి పరిపాలింపబడతామో అదేవిధంగా పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా పరిపాలన జరుగుతుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయం అంతా కూడా పాతాళంలో జరిగే పరిపాలన అంతటిని కూడా వివరిస్తుంది అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.